పరమశివునికి నూతన దేవాలయ తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రమునందు 12 జ్యోతిర్లింగాల ఉపాలయాల గడప ప్రతిష్ఠ పూజ కన్నుల కమనీయంగా రమణీయంగా జరిగింది. ఈ పుణ్యకార్యంలో భాగంగా శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం ప్రతిమ ప్రదాతలైన బి మల్లేశ్వరి గారి పవిత్రమైన చేతుల మీదుగా శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగ ప్రతిమ ఉపాలయ గడప ప్రతిష్ఠ పూజ సాంప్రదాయ పద్ధతిలో సాక్షాత్తు కేదారేశ్వరుడే మెచ్చిన విధంగా జరిగింది. పరమశివునికి నూతన దేవాలయ నిర్మాణం పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. निधे सर्वविद्यानां दक्षिणामूर्ते नमः. ओं देवीं भाजपयन्तु देवास्तां विश्वरूपाः पशुवा वदन्ति सानमन्देशमूर्तिं दुहानाधेनुर्वागस्मानवदश्रुतेतो अयं मुहूर्तस्तु सुमुहूर्तकाले सूर्यादीनानां नवानां ग्रहणं ये ग्रहाः अत्यन्तानुकूल्यता ईश्वः अमृतनाथः ईश्वः अम्यग्नया ईश्वः ओं ब्रह्मणे नमः उच्चताय नमः दुर्गज्ञाय नमः जराजराय मुक्ता परमेश्वरे नमः जनार्दनाय नमः वामदेवाय नमः मगधे नमः सवित्रे नमः लोकेशाय नमः दोक्षाय नमः स्वयंभूत नमः गंगागोत्रोद्भवस्य मल्लेश्वरी नामधेयस्य सूर्यनारायण राव नामधेयस्य वरलक्ष्मी नामधेयस्य चंदन कुमार नामधेयस्य चिन्मये नामधेयस्य पुरुषोत्तम राव नामधेयस्य स्वर्णलता नामधेयस्य सुरेश कुमार नामधेयस्य शेखर नामधेयस्य सहकुटुम्बानां सह बान्धवानां क्षेमस्य धैर्य वीर्य विजयारोग्य नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय दुरान्तकाय त्रयाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय राजीवाय श्रीमन्महादेवाय नमः. द्वारबन्धाष्टदेवताभ्यो नमो नमः. चंद्रकलाधीश गंगाधरार आदिदेवा जरुल जलधारा जगमुలను ఏలే కైలాసవాస త్రిభువర వరదర పావన చరిత మనసున నిలిచిన పుణ్యప్రదాత శ్రీ పుణ్యలింగేశ్వర श्री द्वादश ज्योतिर्लिंग देवता दिव्य अनुग्रह संपूर्ण करुण कटाक्षण वीक्षण फल सिद्धिरस्तु पुण्यलिंगेश्वरानुग्रह सिद्धिरस्तु केदारेश्वर स्वामीनानुग्रह पार्वती परमेश्वर दिव्यानुग्रह फल प्रसाद सिद्धिरस्वती भवन्तो न महन्तो न गृह्णन्तो शतमनन्तोति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः हर हर महादेव शंभो शंकर ओं नमः शिवाय. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో నిర్మించబడుతున్న శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం ఉపాలయం ఉత్తరాఖండ్ రాష్ట్రము రుద్రప్రయాగ జిల్లాలో కేదార్నాథ్లో కొలువై ఉన్న కేదారేశ్వర జ్యోతిర్లింగాలయం ఏ విధంగానైతే రూపొందించబడిందో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో కూడా అదేవిధంగా శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగ ప్రతిమ ఉపాలయం నిర్మితమవుతుంది. దర్శించవచ్చే భక్తులకు కేదారేశ్వర జ్యోతిర్లింగం దర్శన భాగ్యం కలగాలన్న భావనతో సంతృప్తికరమైన భక్తిభావం కలిగేలా ముక్తిని ప్రసాదించే సౌభాగ్యానికై తగిన జాగ్రత్తలు తీసుకొని నిర్మించడం జరుగుతుంది.
కావున స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 కార్తీక మాసం శరదృతువు కాలమున శతభిష నక్షత్రమునందు ఏకాదశి అనగా శనివారం ఉదయం 10:51 దివ్య ముహూర్తాన శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగ ప్రతిమ ప్రతిష్ఠ కూడా మల్లేశ్వరీ గారి చేతుల మీదుగానే జరగబోతుంది. కావున ప్రతి ఒక్కరూ పుణ్యక్షేత్రాన్ని దర్శించి స్వామివారి పరిపూర్ణ ఆశీస్సులను పొందగలరని మనవి చేస్తున్నాము. ఇచ్చినవాడు ఉన్నాడు, చేయించినవాడు ఆయన అన్నారు, గురుగారు అన్నారు అంతరాత్మ అంతర్యామి అని. ఆ అంతర్యామి నాలో ప్రేరణ కలిగించి గట్ శంకర్ గారు ఆయన సతీమణి గారు ఇద్దరు శ్రావణి గారు కూడాను చాలా చిన్న వయసులోనే వాళ్ళని చూసిన తర్వాత నేను అదే అనుకున్నాను, మేము ఇంత పెద్దవాళ్ళని మాకు ఇంత అవకాశం ఆ భగవంతుడు ఇవ్వలేదు, కానీ వాళ్ళిద్దరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. కానీ దీని గురించి చాలా మేము తెలుసుకోవడం కాదు, యూత్ తెలుసుకొని వాళ్ళకి వీళ్ళు ప్రేరణ ఇచ్చి వాళ్ళ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయించాలని నేను ఆశపడుతున్నాను. తర్వాత ఏమో ఆయన శివుడు ఆయనలో ఉన్నారని అన్నారు, కానీ కాదు, శివుడే దిగి వచ్చాడు. శివుడే వచ్చి వాళ్ళు జీవులు ఏమో పాపం చేసుకున్న వల్ల పుణ్యం చేసుకున్న వల్ల వాళ్ళకి అంత దుర్గతి కల్పించాడు. వాళ్ళ బిడ్డల్ని వాళ్ళే సేవ్ చేసుకోవాలని చెప్పేసి శివుడు పార్వతి స్వయంగా వచ్చి మాలాంటి వాళ్ళతో కూడా ప్రేరణ కల్పించి మేము కూడా వాళ్ళ భాగస్వాములు అవ్వాలని మాకు కూడా ఈ పుణ్యాన్ని కల్పించినటువంటి ఆ పుణ్యలింగేశ్వర స్వామికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయనకి, ఆయన కుటుంబానికి, ఆయన భార్యకి, పిల్లలకి అందరికీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి వాళ్ళ పిల్లలు కూడా ఇదే కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః.